ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు మనము దేవుని వాక్యములో మన్నా గురించి మనం మాట్లాడుకుందాం. ఆ మన్నా ఎవరు? ఏ విధముగా మనకి ఉపయోగపడుతుంది? మన పితరులు ఆ మన్నా తిని ఏమైపోయారు? మనమైతే ఈ రోజున శారీరకపరమైన మన్నానా, ఆత్మపరమైన మన్నానా, దేని విషయంలో మనం మాట్లాడుకోబోతున్నామంటే, మన పితరులైతే శారీరకపరమైన మన్నాను తిని వారు నశించుకుపోయారు. ఇప్పుడైతే మన్నాగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు 1963 ఫిబ్రవరి 28వ తారీఖున నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఇది ఎక్కడ రాసి ఉన్నది అని మీరు లేఖనములో వెతుక్కున్నప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చి ఉన్నాను. మీరు అయితే చూసుకోండి. ఎందుకంటే దేవుడు నిజమైన వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడు. అందుకని ఈ రోజున నీ కొరకు నా కొరకు ఆయనైతే దిగి వచ్చి నీలో నాలో నివసించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రకటన 2:17 మనం చూద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల్లవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లవారినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఉండెను. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. దేవుడు గురించి, నిజంగా ఆ మర్మము గురించి అతని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారికి మాత్రమేనంట ఆ మన్నా ఏమిటో తెలుస్తుంది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆయన మేఘము ధరించుకొని ఉండేను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండేను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉండెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక పాదము భూమిపైన, ఒక పాదము సముద్రము పైన కూడా మోపినట్లు మన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీ కొరకు నా కొరకు దేవుడు దిగి వచ్చిన ఆ తాజా మన్నా అన్నమాట. మన పితరులు తిన్న మన్నా ఇది దేవునితో పోల్చబడి ఉన్నది కాబట్టి వారు కూడా ఏ విధముగా తిని నశించకపోయారో వాక్యంతో సహా మనం చూసుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతివి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్ములను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాడు బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు ఆరో దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినము కూర్చుకొన దానికంటే అది రెండంతలై ఉండవలెను. అప్పుడు మోషే అహరోను ఇజ్రాయేలు అందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం అందు మీకు తెలియబడెను. యెహోవా మీద మీరు సనుగులు ఆయన వినుచున్నాడు. ఉదయము మీరు యెహోవా మహిమ చూచెదరు. మేము ఏ పాటివారము? మా మీద సనగనేలా? మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలించిన ఆహారము యెహోవా మీకు ఇయ్యునుగాను. మీరు ఆయన మీద మీ సనుగులు యెహోవాయే వినుచున్నాడు. మేము ఏ పాటి వారము? మీ సనుగులు యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనులు యెహోవా సన్నిధిలో సమీపించి, ఆయన మీ సనుగులు వినెను అని వారితో చెప్తాడనమాట. యెహోవా మహిమ ఆ మేఘము వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేలు సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పాను. సాయంకాలము పూరేండ్లు వచ్చి
వారి పాళ్యము కప్పెను. ఉదయమున మంచు వారి పాళ్యము చుట్టూ పడి ఉండెను. పండిన ఆ మంచు ఇరిగిపోయి తర్వాత నూను మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇది మోషే ఇది తినుటకు మీకు యెహోవా ఇచ్చుచున్న ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారికి భోజనము ప్రతివాడు తన కుటుంబములోని తలాకొక ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్నవారికి కూడా అది కూర్చుకొనవలెనని ఇజ్రాయేలు ప్రజలందరికీ అక్కడ మోషే చెప్తూ ఉంటాడు. కీర్తనల్లో కూడా ఈ మన్నా గురించి దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. కీర్తనలు 78, 24, 25 వచనంలో ఆహారమునైకను ఆయన వారి మీద మన్నా కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి కనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడు ఈ యొక్క మన్నాను దేవదూతలు తినే ఆహారాన్ని ఆనాడు ఇజ్రాయేలీలకి కూడా ఇచ్చి ఉన్నట్లు మనం ఇక్కడ లేఖనం చూస్తూ ఉన్నాం. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని వారితో చెప్తాడన్నమాట. ఎందుకంటే విశ్రాంతి దినము ముందు రోజైతే ఆ మన్నా పాడవదు. అంతకుముందు 5 రోజులైతే ఏ రోజు మన్నా ఆ రోజునే దేవుడిచ్చి ఉన్నాడు. కొంతమంది కక్కుర్తిపడి అది ఉంచుకున్నప్పుడు అది కంపు కొట్టి పురుగులు కొట్టినట్లు కూడా ఈ మన్నా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైతే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్తున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. దేవుడైతే దేవుడి మీద సనిగి గొనిగి ఆయన యందు విశ్వాసము లేక వారైతే ఒకే బండలో నీళ్లు తాగి ఆహారం తిన్నా కూడా వారైతే నశించుకుపోయి ఉన్నారు. మీరు వారి వలె జీవించకూడదు అని ఈ మన్నా గురించి దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఈ సంగతులు మనం చదువుకుంటున్నప్పుడు మనకు బుద్ధి రావాలని దేవుడంట రాసి ఉంచి ఉన్నాడంట. వారి వలె మనం జీవించకుండా ఉందాం. ఇప్పుడు ఆత్మీయపరమైన మన్నా ఏమిటో మనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడైతే ఈ కాలం యొక్క మన్నా గురించి ఆయన స్పష్టముగా ఎంతో చక్కగా తేటపరచునట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వారు శారీరకపరమైన మన్నా తిని వారు నశించుకుపోయి ఉన్నారు. మనము ఆత్మీయపరమైన ఆహారము మనం తిందాం. అట్లాగనే అదే అధ్యాయంలో మనం 29వ వచనం నుంచి కూడా చూద్దాం. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలని వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. వాణ్ణి వ్రాయబడినట్లు మన పితరులు
అరణ్యములో మన్నాను భుజింతురని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకును అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడను గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో దేవుడు చెప్తాడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను ఎప్పుడు కూడానంట దప్పి కొనడంట. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకపోతే మీరు ఈ యొక్క ఏ విధముగా నాకు ఇష్టలై ఉండరు అని అక్కడ అనేక మంది జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యము కాబట్టి మన ఆత్మలు ప్రతిరోజు కూడా మనం పోషించుకుంటూ ఉన్నాం. అది వాక్యం చదవటం వల్ల, వినటం వల్ల మనలో విశ్వాసము వచ్చిద్దనమాట. వినటం వలన విశ్వాసం వచ్చును. అది దేవుని మాట అయి ఉండవలనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మన్నా ఎవరో కాదు కానీ నీ కొరకు నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పితరులు మత ఆరు శరీరపరమైన మన్నా తిని వారు నశించుకుపోయారు. మనమైతే ఆత్మీయపరమైన ఆహారం తిన్నప్పుడు మనము ఎన్నడూ కూడానంట నశించకపోమంట. ఎందుకంటే దేవుడే ఆయన లేఖనములో స్పష్టంగా నీ కొరకు నా కొరకు రాసి ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు మనం విని వాటిని గైకొని ఆ నిజమైన మన్నాను మనం మన హృదయంలో స్వీకరించి ఆయనకి ఇష్టకరముగా ఈ భూమి మీద మనం అందరము కూడా జీవించదుము కాక. నిజమైన మన్నా మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.